హాయ్ ఫ్రెండ్స్, ఇది ఏపీ హిస్టరీ ప్రీవియస్ పేపర్ అండి. గ్రూప్ 2 2019లో జరిగింది. క్వశ్చన్ వాటి రిలేటెడ్ ఆన్సర్స్ నేను మొత్తం హైలైట్ చేసి పెట్టాను. వితిన్ 5 to 10 minutesలోనో కంప్లీట్గా 75 క్వశ్చన్స్ను నేను రివైజ్ చేస్తాను. యూజ్ అయ్యే వాళ్ళు చూసుకోండి, లేదా ఆల్రెడీ చదివేసి ఉన్న వాళ్ళు ఇగ్నోర్ చేసేయండి వీడియో. మీకు ఇనిషియేటివ్ నచ్చితే చెప్పండి. మిగతా పేపర్స్ కూడా ఇలాగనే ఫాస్ట్ ఫార్వర్డ్గా 75 క్వశ్చన్స్ని 5 to 10 minutes అట్ మ్యాక్స్ 15 minutesలో క్లోజ్ చేసే విధంగా చేయడానికి ట్రై చేస్తాను. సరే, ఏదైనా మీ రెస్పాన్స్ని బట్టి నేను నెక్స్ట్ ప్రొసీడ్ అవుతాను. సరే, చూసేద్దాం. క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు ఆల్రెడీ అన్ని క్వశ్చన్స్ ఇవన్నీ చదివేసే ఉంటారు, ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటాయి. బట్ స్టిల్ ఒకసారి రివైజ్ అవుతాయి కదా, చూసుకోండి. చూద్దాం. నృత్య రత్నావళిని రచించిన జయాప ప్రధాన వృత్తి. ఆన్సర్ వచ్చేసి గజసాహిని. ఆన్సర్ మిగతా ఆప్షన్స్ నేను చదవట్లేదండి. నర్తకుడు, వాస్తుశిల్పి, అశ్వసాహిని అని. నేను జస్ట్ ఏంటంటే 1 liner ఫార్మాట్లో క్వశ్చన్ ఆన్సర్ని ఫాస్ట్ ఫార్వర్డ్గా. నెక్స్ట్ వచ్చేసి వీరగంధము తెచ్చినారము వీరులెవ్వరో తెలపండి అనే గేమ్ ఏ టైంలో వచ్చిందంటే ఉప్పు సత్యాగ్రహం టైంలో. నెక్స్ట్ కేసరి సముద్రం అనే తటాకాన్ని నిర్మించింది ఎవరు? ఆన్సర్ మొదటి ప్రోలరాజు. నెక్స్ట్ చాళుక్యుల కాలంలో గాంధర్వ విద్యా విశారద అనే బిరుదును పొందింది చెల్లవ్వ. ఈ ఆల్రెడీ చెప్పాం కదా, ఎల్సీఎం లకుమాదేవి, చెల్లాదేవి, మాచల్దేవి. లకుమాదేవి కుమారగిరి రెడ్డి ఆస్థానంలో ఉంటుంది, చెల్లవ్వ వచ్చేసి చాళుక్యుని భీముని ఆస్థానంలో ఉంటుంది, మాచల్దేవి వచ్చేసి ప్రతాపరుద్రుడు 2 టైంలో ఉండేది. ఓకేనా. లకుమాదేవి వచ్చేసి భరతనాట్యంలో ఫేమస్ అండి, కానీ జోగినాయుడులో కూచిపూడి అని ఇచ్చారు. చెల్లవ్వకి అత్తిలి గ్రామాన్ని డొనేట్ చేస్తారు. దాని తర్వాత మాచల్దేవి ఉంది కదా, ప్రతాపరుద్రుడు ఆమె చిత్రశాలను వర్ణించి చాలామందికి నాట్యం అది నేర్పిందని ఉంది. నెక్స్ట్ వచ్చేసి కందుకూరును బెజవాడ వలె అభివృద్ధి పరిచిన చాళుక్య ప్రభువు వచ్చేసి ఆన్సర్ 3వ విజయాదిత్యుడు. నేను ఆప్షన్స్ చదవట్లేదండి. క్రీస్తు శకం 16-17 శతాబ్దాల్లో చేనేత వస్త్రాల వ్యాపారంలో ప్రసిద్ధి చెందిన ఓడరేవు పట్టణం ఏది? ఆన్సర్ మచిలీపట్నం. సుభాష్ చంద్రబోస్ నెలకొల్పిన ఫార్వర్డ్ బ్లాక్లో ఆంధ్రా నుంచి చేరిన సభ్యుడు ఎవరు? ఆన్సర్ మద్దూరి అన్నపూర్ణయ్య. స్త్రీ ఆస్తి ఆమె కుమార్తె యొక్క కుమార్తెకు వారసత్వపు ఆస్తిగా సంపూర్ణంగా సంక్రమిస్తుంది అనే న్యాయ సూత్రాన్ని కాకతీయుల నాటి ఏ గ్రంథంలో చూడవచ్చు? ఆన్సర్ వచ్చేసి కేతన రచించిన విజ్ఞానేశ్వరం. మిగతా ఆప్షన్స్ కూడా చూసుకోండి. శివదేవయ్య రచించిన పురుషార్థసారము, బద్దెన రచించిన నీతశాస్త్రి ముక్తావళి, రుద్రదేవుని నీతిసారం. ఎందుకంటే మ్యాచింగ్ టైప్ కూడా రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే పురుషార్థసారము, నీతిశాస్త్ర ముక్తావళి, నీతిసారం ఒకసారి, విజ్ఞానేశ్వరం ఒక సైడ్ ఇచ్చేసి శివదేవయ్య, బద్దెన, కేతన, దాని తర్వాత రుద్రదేవుడు ఇవన్నీ ఇవ్వచ్చు. ఒకసారి కేతన రచించిన విజ్ఞానేశ్వరంలో ఈ స్టేట్మెంట్ ఉంది. దాని తర్వాత మిగతాయి కూడా చూడండి. శివదేవయ్య, పురుషార్థసారం, బద్దెన, నీతిశాస్త్ర ముక్తావళి, రుద్రదేవుడు, నీతిసారం. ఆంధ్ర సమాజం నుంచి భోగం కులం అంతర్ధానం కావడానికి ప్రధాన కారకుడైన సాంఘిక సంస్కర్త ఎవరు? ఆన్సర్ వచ్చేసి రఘుపతి వెంకటరత్నం నాయుడు. మనకు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే మెజారిటీ ఆఫ్ ద క్వశ్చన్స్ వచ్చేసి కందుకూరి వీరేశలింగం గారి గురించి ఉన్నాయండి. కందుకూరి వీరేశలింగం గారి గురించి మీరు 10 క్వశ్చన్స్ చూస్తే, సో అదేది సోషల్ రెనైజెన్స్ నుంచి, అదే సాంఘిక సంస్కర్త లేదంటారు కదా, దానికి సంబంధించి చూస్తే మొత్తం వీరేశలింగం గారి గురించి ఎక్కువ క్వశ్చన్స్ రిపీట్ అయినాయండి మిగతా ముగ్గురులో కంటే. ఫస్ట్ వీరేశలింగం, నెక్స్ట్ రఘుపతి వెంకటరత్నం నాయుడు, నెక్స్ట్ గురజాడ అప్పారావు. ఈ విధంగా అంటే ఆర్డర్, ప్రియారిటీ ఆర్డర్. నెక్స్ట్ వచ్చేసి సంగీత చింతామణి అనే సంగీత శాస్త్ర గ్రంథాన్ని రచించింది ఎవరు? ఆన్సర్ పెదకోమిటి వేముడు. ఇక్ష్వాకుల కాలంలో బౌద్ధ మతానికి గొప్ప సేవలు అందించిన మహిళ. ఆన్సర్ వచ్చేసి బోధిసిరి. ఇక్ష్వాకుల కాలంలో ఉన్న లేడీస్ గురించి మొత్తం చూసుకోండి ఒకసారి. వందేమాతర ఉద్యమ కాలంలో ఆంధ్రాలో జరిగిన ఈ సన్నివేశంలో తొలి క్రిమినల్ కేసు నమోదైంది ఎక్కడంటే కాకినాడ సామూహ్య అల్లరి కేసు. సో ఈ ఆర్డర్స్ అన్ని చూసుకోండి. కోటపకొండ సామూహిక అల్లరి కేసు, తెనాలి బాంబు కేసు, తర్వాత రాజమహేంద్రవరంలో జరిగిన విద్యార్థుల ఆందోళన, దాని క్రోనాలజీ, ఏది ఎప్పుడు జరిగింది, దాంట్లో ఉన్న ఇన్సిడెంట్స్, ఏ టైంలో బిపిన్ చంద్రపాల్ మన ఆంధ్రాకు పర్యటించిన టైంలో, ఇవన్నీ ఉన్నాయి. ఇవి చాలా ఇంపార్టెంట్. అవన్నీ ఒకసారి చూసుకోండి. ఆ క్రోనాలజీ, ఆ ఇయర్స్, వాటిలలో జరిగిన కథా కార్ఖాని అదంతా చూసుకోండి. నెక్స్ట్ క్రింది వారిలో అభినవ దండి అనే బిరుదును ధరించింది ఎవరు? ఆన్సర్ కేతన్న. ఇది కేతన్న, మారన్న, పోతన్న, వీటికి సంబంధించి ఇమేజ్ నేను ఆల్రెడీ వాటి టైటిల్స్ అయిన చిన్న ఇమేజ్ అండి, అది నేను ఆల్రెడీ హైలైట్ చేసి క్రాప్ చేసి నేను టెలిగ్రామ్లో పెట్టాను. చూసుకోవాలనుకున్న వాళ్ళు చూసుకోవచ్చు. ఈ కేతన్న, మారన్న, పోతన్న, దాని తర్వాత ఈ బిరుదులో టైటిల్స్ చిన్న పేజ్ అండి. జస్ట్ ఒక క్వశ్చన్ మేబీ వస్తే రావచ్చు అంతే. దాని తర్వాత విజయనగర కాలంలో కనిపించే విప్ర వినోదులు ఎవరంటే వీళ్ళు బ్రాహ్మణులకు మాత్రమే వారి ఇళ్లల్లో వినోదాన్ని అందించే బ్రాహ్మణ గారటి వారిని విప్ర వినోదులు అంటారండి. నేను మిగతా స్టేట్మెంట్స్ చదవట్లేదు. అల్లూరి సీతారామరాజు దాడి చేసిన పోలీస్ స్టేషన్ ఏది? ఆన్సర్ వచ్చేసి చింతపల్లి. శాతవాహనుల కాలం నాటి కొలిక శ్రేణి వీరికి చెందినది. ఎవరికంటే కొలిక నేత పనివారికి. సో ఇవన్నీ చూసుకోండి, ఏ శ్రేణికి సంబంధించింది, ఏ పని చేస్తున్నారు, ఎందుకంటే క్వశ్చన్ రావడానికి ఉంది, లేదా మ్యాచింగ్ టైప్ కూడా రావడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వచ్చి చివరి ఇక్ష్వాకు పాలకుడు ఎవరు? ఆన్సర్ రుద్రపురుషదత్తుడు. నేను ఆల్రెడీ చెప్పాను. నేను ఇక్ష్వాకుల క్లాసు 30 minutes మొత్తం రివైజ్ చేసినప్పుడు ఫస్ట్ ఉంటుంది
దాంట్లో చెప్పాను కోడ్ వచ్చేసి ఎస్విఏఆర్ అంటే శ్రీనివాసులు ఏఆర్ రెహమాన్ ఖాన్ అని చెప్పి. శ్రీశాంతముడు వీరపురుషదత్తుడు, యహూల శాంతముడు రుద్రపురుషదత్తుడు వచ్చేసి 6 కలిసి గుర్జాల శాసనము. యహూల శాంతముడు వచ్చేసి ఎక్కువ టెంపుల్స్, యహూల ఎక్కువ రైమింగ్ ఉందని చెప్పా. శ్రీశాంతముడు స్టార్టింగ్ పర్సన్. తర్వాత వీరపురుషదత్తుడు అతని మెజారిటీ ఫేమస్. ఓకేనా. దాని తర్వాత అతని టైంలోనే చాలా ఉంటాయి ఈ ఇన్స్క్రిప్షన్స్ అన్నీ, ఒకసారి చూసుకోండి, నేను చెప్పాను ఆల్రెడీ అవన్నీ. తర్వాత కాపాలికులకు జన్మనిచ్చిన సిద్ధాంతం, ఆన్సర్ వచ్చేసి మిశ్ర శైవం. కర్నూలు సర్కులర్ను వ్రాసింది, ఆన్సర్ కళా వెంకట్రావు. కృష్ణదేవరాయలు జాంబవతి అని కళ్యాణం అనే నాటకాన్ని ఏ భాషలో రచించాడు, ఆన్సర్ సంస్కృతం. కళా విమర్శకుల అభిప్రాయం ప్రకారం ఆంధ్రాలోని ఏ ఆలయ గోపురాలు హంపి విఠలాలయ గోపురాల కంటే సుందరంగా ఉన్నాయి, ఆన్సర్ తాడిపత్రి. ఓకేనా. ఈ క్రింది కేంద్రాల్లో పురాతత్వవేత్తలు సూక్ష్మరాతి పరికరాల కేంద్రంగా గుర్తించినది ఏది, ఆన్సర్ వచ్చేసి గిద్దలూరు. రాయల పాలనలో కందాచార శాఖ ఈ విషయాన్ని పరిశీలించేది, ఆన్సర్ సైనిక విషయాలు. కందం అంటే కండలు అలా గుర్తుపెట్టుకోండి, కండలు ఎక్కువ ఎవరుకుండే సైనికులకే కదా. నెక్స్ట్ వచ్చేసి విధవ పునర్వివాహ చట్టం ఆమోదించబడిన సంవత్సరం ఏంది, ఆన్సర్ వచ్చేసి 1856 అండి. పునర్వివాహంలో పి అంటే 16, లాస్ట్ లెటర్ 6 అని గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇచ్చిన 4 ఆప్షన్స్లో లాస్ట్ డిజిట్ మీకు ఐడెంటిఫై ఉన్న ఆన్సర్ వచ్చింది. పునర్వివాహం అంటే పి కదండి, పి అంటే 16th లెటర్, లాస్ట్లో 6 చూసుకోండి, 6 ఇది ఒకటే ఉంది ఆప్షన్. రెడ్డి రాజుల పాలనా కాలంలో సముద్ర వ్యాపారాన్ని గురించి సమాచారం ఇచ్చే సాహిత్య గ్రంథం, ఆన్సర్ హరివిలాసం. నెక్స్ట్ విజయనగర రీతిలో అందంగా రూపొందించిన చిత్ర లేఖనాలకు ప్రసిద్ధి, ఆన్సర్ లేపాక్షి. తొలి చాళుక్యులు ఈ మాతృదేవతను ఆరాధించారు, ఆన్సర్ హారతి. మీకు ఇనిషియేటివ్ వస్తే లైక్ చేయండి, దాన్ని బట్టి ఏంటంటే నేను మిగతా పేపర్స్ కూడా ఇలా ఫాస్ట్ ఫార్వర్డ్లో చేయడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే మీ దగ్గర నుంచి వచ్చే రెస్పాన్స్ని బట్టి నెక్స్ట్ నేను ఏదైనా చేయాలనుకున్నా ఆలోచిస్తాను. లేదంటే నేను 5 నిమిషాలు చదువుకోవచ్చు కదండి. చిత్రమేలి అనే శ్రేణిని నెలకొల్పుతున్న వారు ఎవరు, ఆన్సర్ వ్యవసాయదారులు. కాకతీయుల కాలంలో కుల సంఘాలను ఈ విధంగా పిలిచేవారు, ఆన్సర్ వచ్చేసి సమయము. మిగతా కూడా చూసుకోండి, సంగ్రము, శ్రేణిబంధం, కూటము అవన్నీ ఏంటి. పొట్టి శ్రీరాములు అమరుడైన సంవత్సరం ఏంది, పొట్టి శ్రీరాములు అంటే ఎస్ అండి, లాస్ట్లో ఎస్ షేప్లో అంటే 5తో ఎండ్ అవ్వాలి. మీరు అబ్జర్వ్ చేస్తే 4 ఆప్షన్స్లో ఒక ఆప్షన్ 4th ఆప్షన్ మాత్రం 5తో అండి, మిగతా అన్ని కామన్గా ఇచ్చాడు. 1952, 52, 52 అన్ని డిసెంబర్ ఇచ్చాడు. పొట్టి శ్రీరాములు ఎస్ ఏ షేప్లో ఉంటుంది, 5 షేప్లో ఉంటుంది, సో 5తో ఎండ్ అవ్వాలి అంతే, మిగతాది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. పెద్దగంజం, చిన్నగంజం ప్రాంతాలు తమ ఈ ఉత్పత్తికి ప్రసిద్ధి పొందాయి, ఆన్సర్ ఉప్పు. మోటుపల్లికి ఉన్న మరొక పేరు ఏమిటి, దేశీయకొండ పట్టణం, ఆన్సర్ వచ్చేసి ఈ క్రింది వారిలో శ్రీ పర్వతస్వామిని బుద్ధినిగా గుర్తించింది ఎవరు, ఆన్సర్ వచ్చేసి ఎన్ వెంకటరమణయ్య. ఓకేనా. భావ వివేకుడు ఈ బౌద్ధ విహారంలో ఆచార్యుడిగా ఉండేవాడు, ఆన్సర్ వచ్చేసి ధాన్యకటకం. రెండో పులకేసికి చెందిన ఏ శాసనం మంగళగిరిని మంగళపురం ప్రస్తావించింది, ఆన్సర్ మాటూరు శాసనం. నేను ఆల్రెడీ ఇన్స్క్రిప్షన్స్ 2.5 hours క్లాస్ నేను చేసి ప్లేలిస్ట్లో పెట్టానండి, చూడలేకపోతే ఎవరైనా వెళ్ళి చూసుకోండి, ఎందుకంటే ఆ ఇన్స్క్రిప్షన్స్ క్లాస్లో నుంచి మినిమం 1 or 2 మార్క్స్ అయితే వస్తాయండి. అట్లీస్ట్ ఆప్షన్స్ అన్న 4 ఒకవేళ రాకపోయినా కానీ అట్లీస్ట్ మీకు ఎగ్జామ్లో వచ్చే ఇన్స్క్రిప్షన్స్ మీద క్వశ్చన్స్లో 4 ఆప్షన్స్లో 50-50 అని రావడానికి ఛాన్స్ అయినా ఉంది. దాంట్లో ఫాస్ట్ ఫార్వర్డ్గా చూసుకొని వెళ్ళిపోండి, ఎందుకంటే అన్ని నిమోనిక్స్తో నేను చేశాను కదా, చాలా టైం పట్టింది, చూసుకోండి, యూజ్ అవుతుంది. వీరేశలింగంను దక్షిణ భారత ఈశ్వరచంద్ర విద్యాసాగరుడిగా కీర్తించింది ఎవరు, ఆన్సర్ వచ్చేసి ఎంజి రనాడే. జైన తాత్విక గ్రంథమైన సమయసారంను రచించింది ఎవరు, ఆన్సర్ కొండ కుందయాచారులు. పెద్ద కోమిటి వేముని సతీమణి సూరాంబిక త్రవ్వించిన తటకం వచ్చేసి సంతాన సాగరం. కాకతీయుల పతనాంతరం విమోచనోద్యమ కూటమికి నాయకత్వం వహించింది ఎవరు, ఆన్సర్ వచ్చేసి ప్రళయ నాయకుడు. విజయనగర సామ్రాజ్యంలో 300కు పైగా ఓడరేవులు ఉన్నట్లు మనకు తెలిపినది ఎవరు, ఆన్సర్ అబ్దుల్ రజాక్. ఈ విజయనగర కాలంలో వచ్చిన ఫారెన్ ట్రావెలర్స్ ఉన్నారు కదండి, ఎవరు ఏ కాలంలో వచ్చారు అనేది మనకు మ్యాచింగ్ రావడానికి ఛాన్స్ ఉంది. నేను ఆల్రెడీ ఈ మ్యాచింగ్ ఎవరు ఏ కాలంలో వచ్చేది మొత్తం నిమోనిక్స్ ఇమేజెస్తో సహా చేసి ఈ ప్లేలిస్ట్లో పెట్టాను, చూడలేని వారు చూసుకోండి. దాని తర్వాత ఒక్కొక్క ఏమంటారు వచ్చిన పర్సన్ ఏమేమి స్టేట్మెంట్స్ ఇచ్చాడో అవి కూడా చూసుకోండి, ఎందుకంటే మల్టిపుల్ స్టేట్మెంట్స్ వచ్చే టైంలో ఏమైందంటే ఫస్ట్ ఛాన్స్ రావడానికి ఏంటంటే అవకాశం ఏ టైంలో ఏ ఫారెన్ అంబాసిడర్ వచ్చాడు అనేది ఫస్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్. రెండో టైప్ క్వశ్చన్ వచ్చేసి మనం కన్ఫ్యూజ్ చేయాలంటే 4 స్టేట్మెంట్ ఇచ్చేసి ఇప్పుడు డిఫరెంట్ ఫారెన్ అంబాసిడర్స్ వచ్చారు కదండి, ఒక్కొక్క ఫారెన్ అంబాసిడర్ నుంచి ఒక్కొక్క స్టేట్మెంట్ పిక్ చేసుకొని కింద ఇచ్చిన స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్ కాదు ఏది కరెక్ట్ అంటే మనం దెబ్బ అయిపోతాం అప్పుడు, ఎందుకంటే కొంచెం కష్టం, ఎందుకంటే చాలామంది చాలా స్టేట్మెంట్స్ ఇచ్చారు కదా, ఎవరు ఏ స్టేట్మెంట్ ఇచ్చారని గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం అన్లెస్ అంటే మీరు రివైజ్ చేస్తే తప్ప. మేలైన రత్నాలు వజ్రాలను అన్వేషిస్తూ ఆంధ్రాలోని గనులను సందర్శించిన 17వ శతాబ్ది ఫ్రెంచ్ వర్తకుడు ఎవరు, ఆన్సర్ ట్రావెనియర్. కృష్ణదేవరాయల భువన భవనాన్ని విపులంగా వివరించింది ఈ క్రింది వారిలో ఎవరు, ఆన్సర్ డొమింగో ఫేస్. చూసుకోండి, ఫారెన్ ట్రావెలర్స్ చాలా ఇంపార్టెంట్, చూస్తే ఆల్రెడీ ఇప్పటికే మూడోసారి ఫారెన్ ట్రావెలర్స్ గురించి రావడం. దాని తర్వాత కళ్యాణకారక మనోవైద్య గ్రంథాన్ని రచించింది, ఆన్సర్ ఉగ్రత.
ఉగ్రాదిత్యాచార్యుడు. నెక్స్ట్ కుమారుల భట్టు ప్రచారం చేసిన ఆధ్యాత్మిక సిద్ధాంత పందా ఏది? ఆన్సర్ పూర్వమీమాంస. శాతవాహనుల కాలంలో నర్తకీమణులు వాడిన మైమూతను ఇలా అంటారు, ఏమంటారు? అరదలం అంటారంట. రెడ్డి రాజుల పరిపాలన కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన ప్రీతిపాత్రమైన పండుగ వచ్చేసి వసంతోత్సవం. దుగ్గిరాల కృష్ణయ్య పోషించిన స్వచ్ఛంద దళాన్ని ఇలా పిలిచారు, రామదండు. చూసుకోండి, చీరాల పేరాల ఉద్యమం ఏ టైంలో జరిగింది, దాని తర్వాత దాంట్లో జరిగిన మెయిన్ ఇన్సిడెంట్స్, దుగ్గిరాల కృష్ణయ్య బ్రాహ్మణ నాన్ బ్రాహ్మణ, దానికి ఎందుకు జస్టిస్ పార్టీ సపోర్ట్ చేయలేదు, ఇవన్నీ ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ 1941 to 46 సంవత్సరాల మధ్యకాలంలో ఆంధ్ర మహాసభ అధ్యక్షుడు ఎవరు? సర్ విజయ. ఆంధ్ర మహాసభలు తర్వాత ఎప్పుడెప్పుడు జరిగాయి, దాని తర్వాత వాళ్ళ అధ్యక్షులు అవన్నీ ఒకసారి చూసుకోండి. సహాయ నిరాకరణోద్యమ సమయంలో వెలుగు చూసి నిషేధానికి గురైన విప్లవ పరివర్తనం అనే బహిష్కృత నాటకాన్ని రచించింది ఎవరు? కొడాలి ఆంజనేయులు. వాసవి దేవతి ప్రధాన క్షేత్రం వచ్చేసి పెనుగొండ. సమైక్య ఆంధ్రప్రదేశ్ ప్రథమ లోకాయుక్త ఎవరు? ఆన్సర్ జస్టిస్ ఏ సాంబశివరావు. ఆంధ్రప్రథమ ప్రస్తావించిన బౌద్ధ గ్రంథం వచ్చేసి భీమసేన జాతకం. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రాణాలు పోగొట్టుకున్న హెలికాప్టర్ ప్రమాదం విషేదన సంఘటన ఎప్పుడు జరిగింది? 2009 సెప్టెంబర్ 2 అండి. కాకతీయ ప్రతాపరుద్రుడు తన జీవిత చరమదశలో ఇతనికి బందీగా పడ్డాడు. ఉలుక్ ఖాన్. దీని మీద ఆల్రెడీ నేను వీడియో చేశాను, చిన్న వీడియో. అంటే కాకతీయుల టైంలో వీళ్ళు ఢిల్లీ సుల్తానేట్స్ నుంచి మనకు దండయాత్రలు జరుగుతాయి కదా, ఎప్పుడెప్పుడు ఏమొచ్చాయి, ఫస్ట్ దండయాత్ర ఎప్పుడు, సెకండ్ దండయాత్ర ఎప్పుడు, నేను కోడింగ్ కూడా చెప్పాను. 1303, 1306 అది చెప్పాను. 1309, 1316, 1323 అన్నీ చెప్పాను నీకు. 3 స్క్వేర్ 9, తర్వాత 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ దగ్గరలో ఉండాలి, 2 జరిగి ఉంటాయి. చూడలేని వాళ్ళు చూసుకోండి. తర్వాత ఆ టైంలో ఎవరెవరు వచ్చారు, తర్వాత దాని రిజల్ట్ ఏంటి, కంప్లీట్గా టేబుల్ ఫార్మేట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఏ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను నాకు గుర్తులేదు, చూసుకోండి. ఎందుకంటే మ్యాచింగ్ టైప్ రావడానికి ఛాన్స్ కూడా ఉంది. అంటే ఎప్పుడెప్పుడు జరిగింది, అంటే అటాక్ ఎప్పుడు ఏ సంవత్సరంలో వాళ్ళు వచ్చారు, 1303, 1309, 1316, 1323, 13 అది చెప్పాను, ఒకసారి చూసుకోండి. తర్వాత ప్రాచీన మధ్యయుగాల్లో ప్రౌఢీవాకుడు ఈ విభాగంలో రాజుగా సహాయధరిగా ఉండేవాడు. న్యాయ వ్యవస్థ అంటే మేబీ లాయర్స్ ప్రౌడ్గా ఫీల్ అవుతారని గుర్తుపెట్టుకోండి. తన కుమారుడు పిన్న వయస్కుడు అవటం వల్ల రాజ్య సంరక్షకురాలుగా పాలించిన శాతవాహని రాణి. ఆన్సర్ వచ్చేసి దేవి నాగానిక. జై ఆంధ్ర ఉద్యమానికి దారితీసిన ప్రధాన అంశం ఏది? ఆన్సర్ వచ్చేసి ముల్కీ నిబంధనలపై సుప్రీంకోర్టు తీర్పు. నేను ఆప్షన్స్ చదవట్లేదు. 1969లో జరిగిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమ కాలంలో ఉన్న ముఖ్యమంత్రి ఎవరు? ఆన్సర్ కాసు బ్రహ్మానందరెడ్డి. టోటల్ క్రానాలజీ చూసుకోండి, ఈ సీఎంస్ లిస్ట్ మొత్తం. తర్వాత ఈ క్రింది వారిలో పెద్ద మనుషుల ఒప్పందంలో సభ్యుడు కానేడు ఎవరు? ఆన్సర్ టంగుటూరి ప్రకాశం కాదు, మిగతా వాళ్ళందరూ ఉన్నారు. మర్రిచెన్నారెడ్డి, జేవి నరసింహరావు, అల్లూరి సత్యనారాయణ. మీరు చూసుకోండి, పెద్ద మనుషుల ఒప్పంద కాలంలో ఎవరెవరు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ పోర్ట్ఫోలియో వేసి ఏంటి అని చూసుకోండి. అంటే ఏపీ నుంచి ఎంతమంది, తెలంగాణ నుంచి మంది, పెద్ద మనుషుల ఒప్పందం ఎక్కడ జరిగింది, ఏ సంవత్సరం జరిగింది. ఎందుకంటే వాడు ఏం చేస్తాడంటే ఎగ్జామ్లో ఏపీ నుంచో లేదంటే తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళ పేర్లు పెట్టేసి వాళ్ళ పోర్ట్ఫోలియోస్ మ్యాచింగ్ అడగడానికి ఛాన్స్ ఉంది. లేదంటే ఇచ్చిన వాళ్ళలో దీని లెక్క ఎవరు కాదు అని అడగడానికి ఛాన్స్ కూడా ఉంది. కాకతీయ రుద్రమ వీరిపై విజయానికి చిహ్నంగా రాయ గజకేసరి బిరుదుని ధరించింది దేవగిరి పాలకులపై. తర్వాత బొబ్బిలి యుద్ధంలో విజయరామరాజు వీరి సాయం తీసుకున్నాడు. ఆన్సర్ ఫ్రెంచ్. తర్వాత గోదావరి ఆనకట్ట నిర్మాణంలో సర్ ఆర్థర్ కాటన్కి సహాయం చేసిన ఆంధ్ర అధికారి ఎవరు? వి వీరన్న. 6 సూత్రాల పథకం, ఇది తప్పండి, 33 కాదు 32, నేను తప్పు హైలైట్ చేశాను. 6 సూత్రాల పథకం ఈ రాజ్యాంగ సవరణ ద్వారా అమలులోకి వచ్చింది. 32 అనుకుంటా. ఇది ఆంధ్ర శివాజీగా ప్రసిద్ధి చెందింది ఎవరు? పర్వతనేని వీరే చౌదరి. దీనికి ఆల్రెడీ నిమోనిక్ కూడా నేను చేసి పెట్టాను. శివాజీని తీసుకెళ్ళి ఒక కొండ మీద పోయి కూర్చోబెట్టి ఆ ఇమేజ్, ఆ వీడియో చూసిన వాళ్ళకి స్ట్రైక్ అయింది. నెక్స్ట్ వచ్చేసి తప్పుగా జతపరిచిన దానిని గుర్తించము. తప్పుగా జతపరిచిన దాన్ని పక్కన పెట్టండి, కరెక్ట్గా జతపరిచిన దాన్ని గుర్తుపెట్టుకోండి. ఆంధ్ర పత్రిక వచ్చేసి కాశీనాథుని నాగేశ్వరరావు. 3వది వచ్చి తెలుగు జనానా వచ్చేసి వీరేశలింగం. ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక వచ్చేసి జయంతి రామయ్య పంతులు. సాహిత్యం జయంతి సాహితీ అట్లా గుర్తుపెట్టుకోండి. జనన అంటే ఎగ్ షేప్లో ఉంటుందండి. జన అంటే ఎగ్ లోపల ఉన్న ఆ ఎల్లో కలర్ది ఉంటుంది కదా, దాన్ని జన అంటారు. జన వచ్చేసి ఓవెల్ షేప్లో ఉంటుంది. ఓవెల్ షేప్ అంటే లింగం కూడా ఓవెల్ షేప్లో ఉంటుంది. అట్లా సంవాట్ అంటే మళ్ళీ తప్పుగా అనుకోవద్దండి, అంటే రిలీజియన్ అట్లా ఇంకా చెప్తున్నా. మామూలుగా ఎగ్ వచ్చేసి జన షేప్లో ఉంటుంది. లింగం అంటే కూడా మనకు లింగం కూడా ఓవెల్ షేప్లో ఉంటుంది కదా, అలా అని గుర్తుపెట్టుకో. ఆంధ్రపత్రిక కాశీనాథనాశ్వరం. ఆంధ్ర ప్రకాశిక వచ్చేసి పి ఆనందాచార్యులు తప్పంటండి. ఆంధ్ర ప్రకాశిక నేను చదివేటప్పుడు ఎలా గుర్తుపెట్టుకున్నాను అంటే నాకు టోటల్ ఆన్సర్ గుర్తులేదండి, ఆప్షన్స్ చూస్తే స్ట్రైక్ అయిపోద్ది. పార్దు అని గుర్తుపెట్టుకున్నాను, ఎందుకంటే మనకు అతడు సినిమాలో మహేష్ బాబు వచ్చేసి పార్దు అండి, పార్దు క్యారెక్టర్ కదా, ఆ పార్దును పట్టుకోవడానికి ట్రై చేసేది ప్రకాష్ కదా. సో ఆంధ్ర ప్రకాశికలో ప్రకాష్ అట్లా గుర్తుపెట్టుకున్నాను. అది పార్దు అనేది ఉంటుంది కీవర్డ్, చూడాలి ఒకసారి. నేను అలాగనే 70 న్యూస్ పేపర్స్ కూడా అలానే గుర్తుపెట్టుకున్నాను. ఎగ్జాక్ట్గా నాకు ఆన్సర్ రాకపోయినా కానీ ఆ కీవర్డ్స్ గుర్తుంటే నాకు ఆన్సర్ వచ్చేటట్టు నేను 70 న్యూస్ పేపర్స్ ఎన్నో ఉంటాయి అలా గుర్తుపెట్టుకున్నాను.
తర్వాత జలగరండ అనే సంగీత పరికరం ఈ శాసనంలో పేర్కొనబడింది. ఆన్సర్ వచ్చేసి ధర్మసాగర్ శాసనం. దీనికి కూడా నేను కోడు నిమోనిక్లో ఇన్స్క్రిప్షన్స్లో చెప్పాను. తర్వాత సార సంగ్రహమ గణితం అనే గణిత శాస్త్ర గ్రంథాన్ని తెలుగులో రచించింది ఎవరు? గణితం అంటే మ్యాథ్స్ రిలేటెడ్ అండి. మ్యాథ్స్ అంటే పావు, అర్ధ, సేరు, 1/4, హాఫ్ ఇవన్నీ కూడా మ్యాథ్స్ రిలేటెడ్. ఆప్షన్స్లో కూడా మ్యాథ్స్ రిలేటెడ్ ఉండాలి. పావులూరు మల్లాన పావు అంటే 1/4 అండి. సో అది అలానే గుర్తుపెట్టుకోండి. 108 శైవాలను నిర్మించినట్లు చెప్పబడుతున్న చాళుక్యరాజు కుబ్జ విష్ణువర్ధనుడు. మీకు ఆల్రెడీ ప్లేలిస్ట్ ఒక వీడియో చేసి పెట్టానండి. టోటల్గా కంప్లీట్ ఏన్షియంట్ అండ్ మిడివల్ హిస్టరీకి సంబంధించి ఇంట్రడక్షన్ పార్ట్కి సంబంధించి ఉన్నాయి కదా. ఇంట్రడక్షన్ పార్ట్లో నుంచే 2-3 క్వశ్చన్స్ పడ్డాయండి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్లోనే. ఈ 2019 పేపర్లోనే 3 క్వశ్చన్స్ ఇంట్రడక్షన్స్ నుంచే పడ్డాయి, 3 క్వశ్చన్స్ ఇన్స్క్రిప్షన్స్ మీద పడ్డాయి, 3 క్వశ్చన్స్ వచ్చేసి నీకు ఫారెన్ ట్రావెలర్స్ మీదే పడ్డాయి ఈ పేపర్లో 2019 ప్రీవియస్ పేపర్లో. తర్వాత భరతఖండం ఇది కూడా నేను ఆల్రెడీ ఆవు మీద చిలక బొమ్మ పెట్టి నేను ఇన్స్క్రిప్షన్లోనే చూశానండి. ఇన్స్క్రిప్షన్ క్లాస్లోనే దేంట్లోనే చూపించాను. దాంట్లోనే భరతఖండము చక్కని పాడి ఆవు హిందువుల లేగదూడలై ఏడ్చు. మొత్తం ఎవడు గుర్తుపెట్టుకుంటారండి? పాడి ఆవు చిలక అంతే గుర్తుపెట్టుకోండి. అదంతా ఆల్రెడీ. నెక్స్ట్ తటాకా నియమ సమయంలో పాటించాల్సిన 12 సూత్రాలను వర్ణించింది. ఆన్సర్ వచ్చేసి పూర్మామిల శాసనం. ఈ ఇన్స్క్రిప్షన్ కూడా మీకు ఆల్రెడీ చూపించాను. ఇన్స్క్రిప్షన్స్ ఇప్పటికే 3-4 వచ్చాయండి. శాసనాధారాన్ని బట్టి క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో బట్టిబ్రోలు పాలకుడిగా ఉన్నది. ఆన్సర్ కుబేరేకుడు. ఏ ఉద్యమ అనంతరం టంగుటూరి ప్రకాశం ఆంధ్ర కేసరిగా పిలువబడ్డాడు? సైమన్ గోబ్యాక్ ఉద్యమంలో. సైమన్ కమిషన్ ఎప్పుడు ఆంధ్రాలోకి వచ్చింది? సైమన్ కమిషన్ SCC అంటే 5-3-8 అంటే లాస్ట్ 8 అంటే 1928లో ఆంధ్రాలోకి వచ్చిందండి సైమన్ కమిషన్. ఆంధ్ర సోషలిస్ట్ పార్టీ తొలి అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ ఎన్జి రంగా. తర్వాత కొద్ది మార్పులతో భారత జాతీయ పతాకంగా అనుమతి పొందిన త్రివర్ణ పతాక నమూనాకు పింగళి వెంకయ్య ఏ సంవత్సరంలో రూపకల్పన చేశాడు? ఆన్సర్ 1921. ఎవరి విన్నపం మేరకు స్వామి సీతారామ ఆమరణ నిరాహరణ దీక్షను విరమించాడు? ఆన్సర్ వినోబ్ భావే. నీకు ఇనిషియేటివ్ నచ్చితే లైక్ చేయండి. 2017 పేపర్ అండ్ కుదిరితే మిగతా పేపర్స్ కూడా చేయడానికి ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్.